మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అక్టోబర్ మాసానికి సంబంధించిన మాస ఫలితాలు మనం ఈ మాసానికి సంబంధించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ మాసంలో ఉన్న మేజర్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే అద్భుతంగా ఉంది. ఈ అక్టోబర్ మాసంలో గ్రహాల పరిస్థితి ఎలా ఉందో తర్వాత చూద్దాం. బట్ అందరికి కూడా ఆనందాన్ని పంచే విధంగా ఈ అక్టోబర్ మాసంలో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. అవేంటంటే దసరా, దీపావళి మనకి ఈ అక్టోబర్లోనే రావటం, చక్కగా ఈ నెలలోనే 2 పండుగలు ఉండటం, పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి తప్పకుండా. సో పిల్లలకి సెలవులు, సో అందరికి కూడా చక్కగా మంచి పండుగ వాతావరణం. అయితే 1వ తారీఖు మాస శివరాత్రి ఉంది. 2వ తారీఖు ఇంకా మనకి బతుకమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది. అలాగే 3వ తారీఖు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం. ఇక 12వ తారీఖు మనకి మహాతల్లి దుర్గామాత, దుర్గాదేవి వారి విజయదశమి. అలాగే 19వ తారీఖున అట్లదద్ద. సో ఇక 13 అందరికీ తెలిసిందే కదా, నరకాసురుని వధ, నరక చతుర్దశి, 31 దీపావళి. మొత్తంగా ఈ యొక్క మాసంలో అద్భుతంగా ఈ 2 పండుగలు కూడా రావటం. సో మేజర్ ఈవెంట్స్ ఇవి ఉన్నాయి. ఇక మన గ్రహాల యొక్క గమనాన్ని మనం ఒకసారి చూస్తే కనుక గురు భగవానుడు వృషభ రాశిలో వక్రిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ మాసంలో 9వ తారీఖు నుంచి కూడా. అలాగే కుజ భగవానుడు కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక కుజుడు ఇక్కడ 21వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో, 21 నుంచి కూడా నీచ రాశి కర్కాటకంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఇక్కడి నుంచి మొదలు ఇక కుజుడికి సంబంధించి మామూలుగా ఉండదు, కుజ స్తంభన మొదలవుతూ ఉంటుంది. సో అలాగే రవి, బుధ, కేతువులు ఇక్కడ మనం చూస్తే కనుక 17వ తారీఖు వరకు రవి కన్యలోను, తర్వాత తులారాశి నీచ రాశిలోకి వెళ్తున్నారు. అలాగే బుధ భగవానుడు కూడా మనం చూస్తే అక్టోబర్ 10వ తారీఖు వరకు, అక్టోబర్ 10వ తారీఖున తులారాశిలోకి వస్తూ ఉన్నారు. కన్యారాశి మూల త్రికోణం నుంచి అక్టోబర్ 10వ తారీఖున తులారాశిలోకి వస్తున్నారు. శుక్రుడు అలాగే ఆయన 16వ తారీఖు వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. మూల త్రికోణం, స్వక్షేత్రం, తులారాశిలోనే చక్కగా ఉంటారు. మొదటి 2 వారాలు కూడా శుక్రుడు తులారాశిలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి మేజర్గా ఏంటంటే అటు బుధుడు, శుక్రుడు, రవి, కుజులు మాస గ్రహాలు 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఈ మాసంలో. ఇక అలాగే శని మూల త్రికోణం కుంభరాశిలో వక్రించి ఆయన అలాగే ట్రాన్సిట్లో ఉన్నారు. రాహు కూడా మీన రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు. ఇవైతే మొత్తానికి గ్రహాల యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఇక దీనిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చెప్పుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి అక్టోబర్ మాస ఫలితాలు చూసినట్టయితే కనుక ఈ వృషభ రాశి వారికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే తృతీయంలో కుజుడు యోగిస్తున్నాడు, షష్టమంలో రవి యోగిస్తున్నారు, షష్టమంలో బుధుడు యోగిస్తున్నారు, లాభంలో రాహువు యోగిస్తున్నారు. మొత్తంగా ఈ రాశి వారికి 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఉంది. అలాగే ఈ రాశికి రాశ్యాధిపతిని శుక్రుడి యొక్క సంచారం తీసుకుంటే కనుక ఈ మాసంలో అంత ఉపయుక్తంగా లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన 6వ ఇంట 7వ ఇంట ఆయన గోచారంలో ఉంటున్నారు. సో శుక్రుడి యొక్క సంచారం 2 స్థానాల్లో కూడా అది ఫలితం ఇచ్చేది కాదు. కాబట్టి ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి అయినా, మీ కాన్ఫిడెన్స్ లెవెల్కి సంబంధించి అయిన విషయాల్లోనూ కొన్నిసార్లు మీ ఐడెంటిటీ కూడా కొంతవరకు పెద్దగా మిమ్మల్ని ఎవరు కూడా కేర్ చేయకపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. అంటే పొజిషన్లో ఉన్నా కూడా ఏంట్రా బాబు నన్ను ఎవరు కేర్ చేయట్లేదు అన్నట్టు ఉండే పరిస్థితులు. ఎందుకంటే రాశ్యాధిపతి అంత బలం లేదు ప్రస్తుతం. కాబట్టి ఆరోగ్యాన్ని వీటన్నిటి విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఈ రాశి వారికి చాలా మంచిది. సో ఇక్కడ శుక్రుడు కూడా వీళ్ళకి అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వట్ల. సో ఇక నెక్స్ట్ ఈ రాశికి చూస్తే కనుక ద్వితీయ స్థానంలోనే కుజుడి యొక్క సంచారం అనేది అక్టోబర్ 21 వరకు జరుగుతుంది. ద్వితీయ స్థానంలో ఉన్న కుజుడి వల్ల కూడా ఈ రాశి వారికి మేజర్గా ఏంటి ధనపరమైన విషయాల్లో, మేజర్గా ఆర్థికపరమైన విషయాల్లో, మాట్లాడే మాట విషయంలో, పైగా బుధుడింట్లో ఉన్నాడు ఆయన,
కొంచెం మీ స్పీచ్ ర్యాష్గా ఉన్నట్టు అనిపించడం వల్ల అనవసరంగా మాట వల్ల శత్రుత్వం పెరిగే ఆస్కారాలు, అనవసరమైన స్పెండింగ్, ర్యాష్ స్పెండింగ్, వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్త ఉండాల్సిన అవసరం వృషభ రాశి వారికి ఉంది. సో కుజుడు కూడా ఈ రాశి వారికి కొంచెం అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా కొంచెం యోగం తక్కువగా ఉంది. సో అలాగే ఈ రాశికి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక పంచమ స్థానంలోనే రవి బుధ కేతువుల యొక్క ఈత అనేది జరుగుతూ ఉంది. 17వ తారీఖు వరకు రవి అక్కడే ఉంటారు, అక్టోబర్ 10 వరకు బుధుడు అక్కడే ఉంటారు, కేతువు కూడా అక్కడే ఉన్నారు. సో ఇక్కడ సంతానపరమైన విషయాల్లో తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవటం, అలాగే ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ విషయాల్లో కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ. ఎందుకంటే రవి బుధ కేతువుల యొక్క సంచారం ఏదైతే మేజర్గా అక్టోబర్ 17 వరకు కూడా ఉందో పంచమ స్థానంలో, ఈ స్థానంలో మీరు బ్రహ్మాండంగా నేను వర్క్ చేశాను అని ఫర్ ఎగ్జాంపుల్ అనుకొని ఊహించుకున్నా కూడా దాని అవుట్పుట్ అంతగా ఏం ఉండదు అక్కడ. సో కాబట్టి మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్కి రిజల్ట్కి చాలా తేడా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండటం అనేది, రియాలిటీతో బతకటం అనేది చాలా అవసరం ఇక్కడ వృషభ రాశి వారికి సంతానపరమైన ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో. అలాగే ఈ రాశికి 17వ తారీఖు తర్వాత నుంచి కూడా కొంచెం 3వ వారం నుంచి రవి ఇక్కడ 6th హౌస్లోకి వెళ్ళడం కావచ్చు, బుధుడు కూడా 6th హౌస్లోకి రావడం కావచ్చు. ఇది కొంతవరకు వీళ్ళకి రవి బుధుల యొక్క ట్రాన్సిట్ గోచారం 6th హౌస్లో కొంతవరకు యోగిస్తుంది కాబట్టి. అలాగే శుక్రుడు కూడా కొంతవరకు ఆయన 17వ తారీఖు నుంచి తులారాశిలోకి వెళ్ళిపోతాడు. సో కాబట్టి 6th హౌస్లో శుక్రుడు యొక్క సంచారం కూడా అయిపోద్ది. సో కొంత మీకు ఇక్కడ 3వ వారం 4వ వారం నుంచి కొంత రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే రుణరోగ శత్రుస్థానంలో రవి బుధుల యొక్క సంచారం కూడా మీకు మంచి ఫలితాన్ని, అంటే అక్కడ వరకు ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో 17వ తారీఖు అక్టోబర్ 17 తర్వాత నుంచి కొంచెం మళ్ళీ ముందుకు వెళ్ళటం, ఏదైనా డైలీ రొటీన్లో మీకు ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఉన్నా, ఇబ్బంది కలిగిస్తున్న సమస్యలు ఉన్నా వాటి నుంచి మీరు ఓవర్కమ్ అవటం, ఇది మనకి 3వ వారం నుంచి జరుగుతుంది చక్కగా. సో అలాగే ఈ రాశికి మెయిన్గా ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషనల్ కెరీర్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో మాత్రం వీళ్ళు చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. వక్రించిన శని వీళ్ళకి దశమ స్థానంలో ఉండటం వల్ల ఓవర్ ఫ్రస్ట్రేషన్ ఇన్ జాబ్ అనమాట. సో కాబట్టి మీ ఫ్రస్ట్రేషన్ని కొంచెం తగ్గించుకొని ఈ సమయంలో వృషభ రాశి వాళ్ళు కొంత పేషెన్సీతో ముందుకు వెళ్తే రానున్నది మంచి కాలం అనేది గుర్తించండి. కాబట్టి ఇక్కడ ఎక్కువ కష్టపడటం అనేది మీకు ముందు ఫ్యూచర్లో చాలా వరకు కూడా మీరు పడిన ఫ్రస్ట్రేషన్కి అది రిజల్ట్ ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే వీళ్ళకి అద్భుతమైన గ్రహం రాహు. అసలు రాహు ఇచ్చిన ఫలితం ఏ గ్రహం కూడా ఇవ్వదు. వీళ్ళకి మాత్రం చాలా కాలం నుంచి ఏదైతే గోవాజిగజ సంగానం క్షీరాన్నాది సుభోజనం వస్త్రమాల్యాది లాభంచ ఏకాదశ గతే ఫణి. ఎప్పుడైతే రాహు జగ్గ మీకు ఏకాదశంలో ఉన్నారో ఆయన పశులాభాన్ని, భోజన సౌఖ్యాన్ని, నూతన వస్త్ర ప్రాప్తిని, వస్తు ప్రాప్తిని, సో వీటన్నిటి కూడా కొంచెం లాభస్థానంలో ఉన్న రాహు యొక్క సంచారం తప్పకుండా మీకు ఏదో ఒక విషయంలో ఒక ఆప్టిమిజం, ఒక ఆశావాదంతో మీరు ముందుకు వెళ్ళేటట్టు చేస్తూ ఉంటుంది. సో కాబట్టి రాహు కూడా ఇక్కడ మనకి చక్కగా ఈ యొక్క స్థానంలో యోగిస్తూ ఉండటం ఈ వృషభ రాశి వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్న విషయాల్లో మేజర్గా ఇక్కడ కుజుడి 2వ స్థానం సంచారం వల్ల ధనపరమైన విషయాల్లోనూ, వాక్పరమైన విషయాల్లోనూ ఎప్పుడు ఇబ్బందులు ఏర్పడవచ్చు. సో అలాగే శుక్రుడి 6వ స్థాన సంచారం వల్ల ఆరోగ్యానికి కానీ, మీ ఐడెంటిటీ కానీ ఎప్పుడు దెబ్బ తగలవచ్చు, ఉద్యోగపరంగా ఎప్పుడు స్ట్రెస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా వీక్లీ రాశి ఫలాల్లో మనకి ఏంటంటే ఆ డేట్స్ ఎప్పుడు ఏ వీక్లో దేనికి సంబంధించిన విషయాలు మనకి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని వీక్లీ రాశి ఫలాల్లో ఎక్కువ తెలుస్తుంది. తప్పకుండా వీక్లీ కూడా ఫాలో అవుతూ ఉంటే మనకి పర్టికులర్గా ఆ వారంలో ఏ ప్లానెట్కి మనం చేస్తే సరిపోద్ది అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ మాసం మనం చూస్తే కుజుడి యొక్క సంచారం అక్టోబర్ 21 వరకు కూడా కొంచెం ధనస్థానంలో ఇబ్బందిగా ఉంది. కాబట్టి వాక్ స్థానంలో ఉన్న కుజుడికి ఆ ధరణీ గర్భ సంభూతం, కుజుడికి చక్కగా కుజనవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. పంచమ స్థానంలోనే రవి బుధ కేతువుల యొక్క సంచారం వల్ల సంతానానికి సంబంధించి, వాళ్ళ గ్రోత్కి సంబంధించి, వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన విషయాలు కొంచెం మొదటి 2 వారాలు కూడా సంతానపరంగా కొన్ని సమస్యలు, సో ఇలాంటివి ఎదురవుతుంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా విష్ణు సహస్రనామ పారాయణం అనేది మాత్రం ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ఇక
రాస్యాధిపతి శుక్రుడే కొంచెం ఎఫెక్టివ్గా ఉన్నాడు కదా, కాబట్టి తప్పకుండా హిమకుంద మృణాలాభం. సో శుక్ర నవగ్రహ శాంతి మంత్రం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటూ ఉండటం ఈ మాసం అంతా కూడా. ఎందుకంటే 6లో కానీ 7లో కానీ నన్ను వేగించే ఆస్కారాలు లేవు. ఎంత హిమకుంద మృణాలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం అంత చేసుకుంటే వృషభ రాశి వాళ్ళు వాళ్ళ పవర్ వాళ్ళంత పెంచుకున్నట్టు లెక్క. సో ఇంకా మనము వీక్లీలో ఇంకా ఎంత పర్ఫెక్ట్గా ఆ వారం ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది మనం వీక్లీలో కూడా తెలుసుకోవచ్చు. సో మొత్తానికి అవుట్ అండ్ అవుట్గా అక్టోబర్ మాసంలో ఫలితాలు వృషభ రాశి వారికి ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.